ఎవరికి తెలియకుండా ఎక్కడైనా దూరంగా పోయి బతుకుతా. ఇజ్జత్ లేని సాలే. మనం బతుకుతున్నామని 10 మందికి తెలవకపోతే ఇక బతుకుడెందుకురా? నువ్వు సచ్చుడే కరెక్ట్. తప్పైంది కానీ నా ఆస్తి మొత్తం నీకే ఇస్తా. నన్ను ఇడిచిపెట్టు. అరే పాగల్, మనుషులంతా సానా పైసలు సంపాదిస్తారు, కానీ నేను సానా భయం సంపాదించిన. ఇప్పుడు నీ కంట్లో భయం ఉంది చూడు. 10 సాల్ నేను ఖుషిగా నీకే. అరే కాశీ, మనం ఎన్ని చిన్న చిన్న ఆనందాలరా. ఒక్కసారి తుపాకీ అన్నా వేసేస్తే నా కొడుకుని. తుపాకీ ఆగు, ఆగంగాకు. నన్ను ఆపకన్నా. ఏందన్నా వాంతో డిస్కషన్ వేసి పారిస్తే నా కొడుకుని. నీతో డిస్కషన్ నాకేందని నేను అనుకోవాలా మరి? సరేనా, ఒక్కసారి ఇడిచిపెట్టు. నీ బాధ్యత, నీ కాలు మొత్తా. ఏం బ్రో, నన్ను చూడంగానే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో అంజలి దేవి లెక్క యాక్టింగ్ చేసుడు, నేను లేనప్పుడేమో ఎస్వీ రంగారావు లెక్క తొడగొట్టుడు. ఇడేమన్నాడరా? గనీగాన్ డాన్స్ నా ముందు నడవాయి. ఇవాళ నువ్వు డాన్స్ వేయాలి, నేను చూడాలి. మామూలు డాన్స్ కాదు, ఫైర్ డాన్స్ వేయిస్తా. గదేందదే నిప్పుతో చల్లగట్టమన్నట్టు. సార్, ఇక్కడ ఎవరూ లేరండి సార్. ఇప్పుడే వాడి పేరు తెలిసింది. వాడి పేరు వినగానే అందరూ పారిపోయారు. వాడి పేరేంటి సార్? గణేష్, గద్దలకొండ గణేష్. గద్దలకొండ అన్ని సెట్ చేసాం మామా. హ్యాపీ జర్నీ రా. అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్ళి డైరెక్టర్ గా తిరిగిరా. ఓకే బాయ్ రా. మామా, నేను అగ్గి పెట్టుకుంటే నువ్వు సిగరెట్ పెట్టుకుంటావు, నేను మంచి కొంటే నువ్వు మందు కొంటావు, నేను అమ్మాయిని తెచ్చుకుంటే ఆటోకి డబ్బులు ఇచ్చావు మావా. నువ్వు లేని హైదరాబాద్ నాకు వద్దురా, నేను వస్తా. నేనే వస్తా. లోడ్ వేసుకొచ్చినాం, నువ్వు వేసేయచ్చు. ఎప్పుడు సార్ మీరు? ఆడ చూడు తెలుసు నాకు. సర్ప్రైజ్! వెల్కమ్ టు గాదలకొండ. కొండమల్లి నువ్వు? కొండ మల్లికార్జున్ రావు, కొండమల్లి అండ్ సన్స్ చింతపండు ట్రేడర్స్ గద్దలకొండ. ఇంట్రొడక్షన్ ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా. How is the surprise? How is the joke? నీ చింతపండు లాగే చెత్తగా ఉంది. చింతపండు ఇస్ నాట్ ఓన్లీ మై ప్రొఫెషన్, ఇట్స్ మై ఎమోషన్. ఏంట్రా, గద్దలకొండ గణేష్ కి తెలియకుండా ఫోటోలు వీడియోలు తీయాలా? ఆయన ఆడిన సినిమా ఏంట్రా? శుభ్రంగా నాయుడు గారింట్లో నారించెట్టు, పద్మావతి ప్రణయం ఇలాంటి సినిమాలు తీసుకోవచ్చు కదా. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటది.
ఆడు మనిషి కాదురా, పశువు. ఆడికి శత్రువులు ఎక్కువ. అంతెందుకు, ఆడి గురించి ఎవరైనా ఆరాధిస్తున్నారని అనుమానం వచ్చినా చాలు ప్రాణాలు తీసేస్తాడు. ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పేది నోట్స్ కోసం రికార్డ్ చేసుకుంటున్నా. అయ్యో బాబోయ్, కత్తలకొండ గణేష్ గారిని నేనేమనలేదు. ఆయన మా ఊరి దేవుడు. ఆయన చల్లని చూపుంటే చాలు ఎంతో మంది జీవితాలు సెటిల్ అయిపోతాయి. ఎవరైనా రికార్డ్ చేస్తున్నాడా? కత్తెలకొండ గణేష్, ఈ పేరు వింటేనే ఇక్కడ మనుషుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కాకపోతే సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ చేసే కొండమల్లి కూడా భయపడతాను. నన్ను ఆశ్చర్యచకితుడిని చేస్తోంది. సెకండ్ హీరోనా? నేనా? ఎస్, యు ఆర్. కలర్ అంటే కొంచెం తక్కువగానే టాలెంట్ ఎక్కువగా. ఇప్పుడు నన్ను పెట్టి షూటింగ్ చేస్తావా? అఫ్ కోర్స్. తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో ఎక్కడో ఉన్న మారుమూల గద్దల కొండలో పుట్టి సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టి చింతపండు నుంచి వెండి తెర వరకు దినదినాభివృద్ధి చెందుతూ కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొనబోతున్న కొండ మల్లికార్జునరావు ఇలియాస్ కొండమల్లికి శుభాకాంక్షలు చెబుతూ ఆల్ ది బెస్ట్ కొండమల్లి. ఆడు గద్దల కొండ గణేష్ అయితే నేను మళ్ళీ కొండ మళ్ళీ. నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, నేను నీతో తీయిస్తా. ఓరే, నాకు చిన్న డౌట్. సెకండ్ హీరో చింతపండు అమ్ముకోవచ్చా? ఎవడు ఎంత తాగగలిగితే అంత, ఎవడు ఎంత తినగలిగితే అంత తినండి. నేను జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా రండి త్వరగా రండి, అనవసరం. ఏంటి ఎవడొస్తాడు రా, ఇంత అడవడి చేస్తున్నారా? ఓర్ని ఈడికే ఎంత సీన్ ఇచ్చారు. ఒరే గనిగా, నేన్రా నల్ల ముందు బాబ్జీని గుర్తుపట్ల. నీ చిన్నప్పుడు జనతా బార్కి వచ్చేవాడిని. ఈ నోటితో బీరు ఓపెన్ చేస్తే బాటిల్కి 2 రూపాయలు ఇచ్చేవాడిని. గుర్తుపట్టలేదు ఎదవా. చాలా రోజులైంది కదా అన్న, మంచిగున్నావా? సూపర్ గా ఉన్నాను రా. మీకు కావలసినంత తాగండి, కావలసినంత తిని ఎంజాయ్ చేయండి. బిల్లు మా అందే. వద్దనా, వద్దు. దేవుని దయ వల్ల నేను మంచిగానే ఉన్నా. నువ్వు గాని ఒరే గని, మనం ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చో మర్చిపోకూడదురా. నువ్వు అలా మర్చిపోలేదు అనుకుంటే ఇలా వచ్చి ఈ బీర్ సీసా మూత తీసావనుకో, చిన్నప్పుడు ఇచ్చినట్టు నీకు 2 రూపాయలు ఇస్తా. ఏదంటావు? ఇక నా వల్ల కాదు. దానికి నువ్వెందుకన్నా? నా చేతికి తుపాకిస్తే మొత్తం మ్యాగజైన్ నోట్లో తిప్పేస్తా. వెళ్ళి చెప్పు. యారా ఓపెనర్, కాలం మారిందిరా. 2 రూపాయలు కాదు, 200 ఇస్తా. వచ్చి ఈ బీరు ఓపెన్ చేయరా. గానిగాడు బాటిల్ ఓపెన్ చేస్తాడో లేదో పంది వేసుకుందాం. బీరే కదా, ఓపెన్ చేద్దాం. ఏంట్రా మర్చిపోయావా? ఏది మర్చిపోలేదన్నా. కొన్ని విషయాలు యాద్ చేసుకోవద్దు అనుకున్నా, నువ్వేమో యాద్ చేసినావు.
ఉదయిస్తే ఎంత ఇస్తానాడ్రా? 200 అన్నా. కష్టాచితం. ఏయ్, నా పైన పందాలేస్తే గెలుస్తారు, నా తోటి పందాలేస్తే సస్తారు. కాంట్రాక్ట్ కు సంబంధించిన పేపర్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా అమ్మా తాను మా అమ్మ పని అయినాకనే మన పని. సార్ ఆ డాక్యుమెంట్. ఇప్పుడు చెప్పుర్రా, ఏంది పంచాయతీ? నేను ఊహించిన దానికంటే ఈజ్ మచ్ బిగర్, మోర్ స్ట్రాంగర్ అండ్ మోస్ట్ డేంజరస్. గని గ్యాంగ్ లో 2 మెయిన్. ఒకడు కాశీ. గని ఆర్డర్ వేస్తాడు, కాశీ మర్డర్ చేస్తాడు. వీడి వీక్నెస్ తాగుడు. 9 అయితే ప్రపంచాన్ని వదిలేసి వైన్ షాప్ కి చేరతాడు. రెండో వాడు బలిచే. వీడి వీక్నెస్ యాక్షన్ సినిమాలు. యాక్షన్ సినిమాలు అంటే రాంబో టర్మినేటర్ కాదు, వీడి యాక్షన్ సినిమాలు వేరే. వీళ్లతో పాటు ఇంకోడున్నాడు, కాంతయ్య, కాన్బెరి కాంతయ్య. వీడు గణి తరపున చిన్న చిన్న బెదిరింపులు అవి చేస్తుంటాడు.